ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ మన ఛానల్లో చేద్దాం. ఎలాగో రండి. ఇక్కడ చూపిస్తున్న ఉల్లిపాయలు, టమాటాస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మూత పెడితే కొంచెం గమ్మున మగ్గుతాయి. ఇప్పుడు మగ్గినయో లేవో చూసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత పసుపు ఇంకా ఉప్పు వేసి ఒకసారి కలుపుకుంటే కొంచెం గమ్మున మగ్గుతాయి. వీటిని కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మసాలా పెట్టే వరకు ఉంచుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి కాసేపు మూత పెట్టుకుంటే చికెన్ బాగా మగ్గుతుంది. ఆ తర్వాత దీంట్లో మనకు రుచికి సరిపడా కారం నేను 2 స్పూన్లు వేసాను. తర్వాత గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మసాలాలు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండి మనకి ఎంత గ్రేవీ కావాలో అనేది దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్.